చు తన బోధతో వారితో ఇట్లా నేను ఆయన అనేక రకాలైన ఉపమానాలు వారితో చెప్పాడు. ఏ ఉపమానం లేకుండా ఆయన ఎప్పుడు కూడా బోధించలేదు. కాబట్టి ఆయన ఎప్పుడు బోధించిన ప్రతి ఒక్క ఉపమానం అనేది రాయబడి ఉంది. కాబట్టి ఈ దినమున మనం నేర్చుకున్న విత్తువాని యొక్క ఉపమానములో నుంచి ఏ విధముగా మనము ఏ రకమైన నేలను పోలిన వానిగా ఉన్నాం. ఎందుకంటే ఏ రకమైన నేలను మనము పోలిన వారిగా ఉన్నామో నేర్చుకుందాం. ముందుగా చదువుకుందాం. 4వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుకుందాం. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను అని రాయబడుచుంది. కాబట్టి మొదటి యొక్క నేల ఏంటంటే త్రోవ పక్కన నేల. కాబట్టి ఎప్పుడైతే ఆ విత్తువాడు విత్తనములు చల్లాడో ఆ విత్తనములు కొన్ని ఎక్కడ పడ్డాయంటే త్రోవ పక్కన పడ్డాయి. త్రోవ పక్కన అంటే అది బాగా బీడు బారిపోయిన నేల. అది బాగా బీడు బారిన నేల. చూడండి, వర్షాలు సరిగ్గా పడట్లేదు అనుకోండి, నేల ఏమవుతుందంటే పగుళ్ళు వచ్చేది. నేలలో ఏమవుతాయంటే పగుళ్ళు వస్తాయి. అంటే ఆ నేలలో వాటర్ సాంద్రత అనేది లేదు. అంటే ఆ నేల ఎటువంటిదంటే కఠినమైన నేల. అటువంటి యొక్క కఠినమైన